స్తోత్రం నాయన. గొప్ప కృపలు ఇచ్చావు తండ్రి మాకు. తన ఐశ్వర్యములు ఇహలోకములో అశాశ్వతములు, కానీ శాశ్వతమైన కృపను మాకు ఇచ్చినందుకు నీకు కోటి కోటి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీరంటే ఇష్టమైన బిడ్డలు నిన్ను ఆరాధించుకున్నటకు ఇక్కడికి కూడి వచ్చారయ్యా. ఇదిగో ఈ సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను మహింపరుచుకున్నా, ఆరాధనలో ఆయన పరవశించాం. నీ మెల్లనైన మాటలు వినుటకు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో నీ మాటలు వినిపించుటకు మీ ద్వారా ఏర్పాటు చేయబడిన నీ దీనదాసుడు నాయన, మా సహోదరులు మా మధ్యలో ఉన్నారయ్యా. ఆ బిడ్డ ద్వారా మీరు ఏం మాట్లాడతారు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన ఆత్మ మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి ప్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామానికి స్తోత్రమని కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇక్కడ ఆహ్వానించిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ పెద్దలందరూ కూడా వందనాలు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వాక్యం మనం చదువుతాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వాక్యం చదువుతాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాక. చాలండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు ఆశీర్వాదకరముగా ఉండాలి. రెండోది, ఆశీర్వదించిన దేవుడు నిన్ను కాపాడబడాలి. ఈ అంత్య దినములో మనము దేవుని దగ్గర ఏం కోరుకుంటామంటే ఆశీర్వాదమే కోరుకుంటాం. కానీ ఆశీర్వదించబడిన నువ్వు కాపాడబడాలి. నువ్వు కాపాడబడితేనే కదా దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎవరిని దేవుడు కాపాడుతాడు? ఎలాగ ఉంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు? నువ్వు ఎలాగుంటే ఆ ఆశీర్వాదాన్ని దేవుడు ఆయనే ఆశీర్వదిస్తాడంట, ఆయనే కాపాడుతాడంట. నీకేమీ అక్కర్లా, నువ్వే చింత అక్కర్లేదు. ఆయన ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఎలాగుంటే మన దీవించి ఆయన కాపాడుతాడు అంటే చూద్దాం. కీర్తనలు 115 అధ్యాయము 13వ వాక్యం. కీర్తనలు 115 అధ్యాయము 13వ వాక్యం. పిల్లలనేమి పెద్దవాళ్ళనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించను. చాలండి. ఎవరిని ఆశీర్వదిస్తాడంటండి? చిన్న పిల్లలు కూడా, యవనస్తులు కానీ వృద్ధులు కానీ ఎవరినైనా తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడంట. అంటే నీలో భయభక్తి ఉంది అంటే గుర్తేంటంటే నువ్వు దేవుని సన్నిధిలో వేకువజామున లేచి ప్రార్థిస్తావు, క్రమం తప్పకుండా బైబిల్ చదువుతావు, సినిమాలు చూడు, సీరియల్ చూడు. ఈ లోకంలో ఉన్న ఏ పాపం కూడా నువ్వు చేయకుండా నువ్వు దేవునికి భయపడిన వ్యక్తిగా అది నీ జీవితంలో ఒక గుర్తు. నువ్వే పాపమైతే విడిచిపెట్టి బాప్టిజం తీసుకొని ప్రభు సన్నిధిలో నిలబడ్డావో అదే పాపలను మళ్ళీ విడిచిపెట్టిన పాప వైపు నువ్వు వెళ్తే నీలో దేవుని భయము లేదు అని అర్థం. ఎవరు దీవిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగి పాపాన్ని అసహించుకునేవాడిని, ఆయన యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, చెడుతనాన్ని అసహించుకునే వ్యక్తి, చెడు స్నేహితుల్ని విడిచిపెట్టి ప్రభు కోసమే ఎవరైతే నిలబడతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడండి. హల్లెలూయా. కీర్తనలు 2వ అధ్యాయము 11వ వాక్యం చదువు. ఎటువంటి భయం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి,
గడగడ వణుకుచ్చు. ఎలాగా భయపడాలంటే అండి, ఆయన అంటే మనకి గడగడ భయపడాలి. ఈరోజు మనకి దేవుడు అంటే భయం ఉందా? ఈరోజు అధికారులను చూసి మనం గడగడ వణిగిపోతాం. నీ భర్తను చూసి గడగడ వణిగిపోతాం. భార్యను చూసి గడగడ వణిగిపోతారు. పిల్లలేమో తల్లిదండ్రులు చూసి వాళ్ళు వణికిపోతూ ఉంటారు. బిడ్డలు చెప్తారు, మా డాడీ అంటే మాకు భయం అండి, మా మమ్మీ అంటే మాకు భయం అండి. కాదు, వాళ్ళకి కాదు నువ్వు భయపడాల్సింది. ఎవరైనా తల్లిదండ్రులైనా, పెద్దవాళ్ళైనా, చిన్నపిల్లైనా దేవునికి భయపడాలండి. గడగడ వణుకొచ్చు, ఆయన సన్నిధికి రావాలి. ఈరోజు నీకు భయం ఉందా? ఆదివారం ప్రార్థన నీకు ఎన్నింటికండి ఇక్కడ ప్రార్థన? 10:30కి ఇక్కడ ప్రార్థన. నీకు గడగడ వణుకు భయం ఉంటే నువ్వు 10:30కి వచ్చేదాన్ని. వచ్చావా? 10:30 కల్లా ఇక్కడ కూడుకున్నావా? గడగడ లెగుతా, ఉదయం లెగిసి గబగబ వంటగదిలోకి వెళ్ళి వంట చేయాలని ఒక భయం ఉంది. పిల్లలకి క్యారేజీలు కట్టాలని ఒక భయం ఉంది. అన్ని కార్యాలు చేయాలని ఒక భయంతో చేస్తావు. మరి దేవుడి విషయంలోకి వచ్చేసరికి నీకు ఆ భయం ఎందుకు లేదు? 10:30 గుడి కంటే మనం ఎన్నింటికి వచ్చాము? ఎవరిని ఆశ్రదిస్తాడు, ఎవరిని కాపాడుతాడు అంటే దేవుని సమయానికంటే ఒక అరగంట ముందు, ఒక పావు గంట ముందు దేవుని మందిరంలోకి వచ్చి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా పరిచయం చేస్తుంటారో వారిని ఆశీర్వదించి వారిని కాపాడుతాడంట. మరి నీకు ఆశీర్వాదం కావాలంటావు, దేవుడు నేను కాపాడాలని నువ్వు కోరుకుంటున్నావు. మరి నీకు ఈ భక్తి జీవితం నీకుందా? ఈ ప్రతిష్ట కలిగిన జీవితం నీకుందా? ఇప్పుడు లెంట్ డేస్ అని మనము పరిశుద్ధపరుచుకుంటున్నాం. ఇప్పటికి 23 రోజులైంది. దేవుని సన్నిధిలో ప్రతి ఒక్క తప్పుని సరిచేసుకుంటున్నాం. ఆయన రక్తాన్ని ధ్యానిస్తున్నాం. ఆ సిలువలో ఆయన భారాన్ని ధ్యానిస్తున్నాం. మంచిదే. నీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఇదేనండి 10:30 గుడి కంటే ముందు, దానికంటే ముందు ఎవరైతే వస్తారో వారిని ఆశీర్వదిస్తాడు దేవుడు, వారినే కాపాడుతాడు. వణుకుని భయం ఉండాలండి. దేవుళ్ళు ఒక భయం ఉండాలి. అమ్మో ఉద్యోగానికి వెళ్ళాలి, ఊరు వెళ్ళాలని ఒక భయముతో గబగబకు ఎలా చేసుకొని పరిగెడతాం. అంతకంటే గొప్ప రాజులకి రాజుని, ప్రభువులకు ప్రభు నువ్వు ఆరాధిస్తున్నావే. నీకు ఆ భయం ఉందా? నీలో ఆ వణుకు నీలో ఉందా? ఈ రోజున ప్రసంగి 5వ అధ్యాయము 1వ వాక్యం నుంచి 7 దాకా చదువుదాం. ఇంకా మనం ఎలాగుండాలో దేవుడు చెప్తున్నాడు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించిన శ్రేష్టము. వారు దుర్మార్గ పనులు చేస్తున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును తొందరపడనీక నీ నోటిని కాచుకొనుము అంటాడు. చాలండి. నీవు దేవుని భయము నీలో ఉంటే, దేవుని మందిరంలో ఎలాగుండాలంటే అండి, నీ ప్రవర్తనని జాగ్రత్తగా ఉండు, నీ నోటిని జాగ్రత్తగా పెట్టుకో, నీ ప్రవర్తనని జాగ్రత్తగా పెట్టుకో. త్వరపడి మాట్లాడద్దు. నేను ఇంత కానుకిస్తున్నా, నేను ఇంత డబ్బు ఇస్తున్నా, నేనేం చేసినా చెల్లిద్ది, ఇక్కడ కుదరదు. నీ భయం ఉండాలి. నీ డబ్బు కంటే దేవుని సన్నిధిలో వచ్చి ఆయన వాక్యని విని దాని ప్రకారంగా నడుచుకోమంటున్నాడు. కొంతమంది పెత్తనం చేయాలనుకుంటారు, దేవుని మందిరంలోకి వచ్చి సేవకుల మీద పెత్తనం చేయాలనుకుంటారు, విశ్వాసుల మీద పెత్తనం చేయాలనుకుంటారు. ఆర్డర్లు వేస్తారు కూర్చొని, ఈ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి. ఎందుకంటే నువ్వు ఎక్కువ కానికిచ్చావుగా, వినాలి. వినకపోతే ఏదో ఒకటి చేస్తావు. నువ్వు పొగ పెడతాం మనం అంతే. సంఘంలో వీళ్ళకి సేవకులకి పొగ పెడతానికే వస్తారు. నీ మాట కానీ వినకపోతే ఎలాంటి భక్తి నువ్వు చేస్తున్నావు? ఈ రోజున దేవుని మందిరంలో ఒక భయం ఉందా? నీలో దేవుని ఒక భయం ఉంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుని మందిరంలో కూర్చొని చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్స్లో కూర్చొని చాటింగ్ చేసుకుంటా, ఫేస్బుక్ ఓపెన్ చేసుకుంటాను, ఏమండి చక్కగా గేమ్స్ ఆడుకుంటా,
ఇలాంటి చేశారు. నీ ప్రవర్తన జాగ్రత్త అంటున్నాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ సేవకుడు నిన్ను చూడకపోవచ్చు, ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఎలాగుంది నీ ప్రవర్తన? దేవుని భయం కలిగి మనం ఉన్నామా? అనాలోచితంగా మనము త్వరపడి నువ్వు మాట్లాడేస్తున్నావా? వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుతున్నావా? ఈ రోజున దేవుని మందిరంలో బుద్ధిహీనులు అర్పించినట్టుగా బలిని నువ్వు అర్పిస్తున్నావా ఈ రోజున? ఎలాగుంది నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో? ఎవరిని ఆస్వాదిస్తాడు? ఎవడు కాపాడతాడు? ఈరోజు ప్రభు అంటాడు, ఆయన ఉద్దేశం ఏంటంటే నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు కాపాడబడాలి. అది ఆయన ఒక ఉద్దేశం. ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటే మన జీవితంలో ఏమైనా ఆశీర్వాదం వస్తుందా? ఏమైనా ఒక దీవెన మనకు వస్తుందండి? చూడండి, 1 తిమోతి 3:1-5 దాకా చదువుదాం. 1 తిమోతి 3:1-5 దాకా. అంత్య దినములు అంటే ఏంటి? ఇదే అంత్య దినములో. ఇదే కాలం అండి, అపాయకరమైన కాలములో ఉన్నాము. అంత్య దినములో మనము ఉన్నాము. వచ్చేసింది ఇప్పుడు, అదే అంత్యకాలంలో ఉన్నాం. ఎందుకంటే దేశం మీద దేశం యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, వైరస్లు వచ్చేస్తున్నాయి, భయంకరమైన పరిస్థితి, రాజ్యం మీదకి రాజ్యం, మనుషుల మీదకి మనుషులు లెగుస్తున్నాము. అపాయకరమైన దినాలు, అంత్య దినములో మనం, లాస్ట్ డేస్ లో మనం ఉన్నాము. చదమ్మా. ఎలాగనగా ఎలాగైపోతున్నామంట? స్వార్థం వచ్చేస్తుందంట, ధనాపేక్ష వచ్చేసింది, బింకములాడువారు, అహంకారము, దూషిస్తున్నారు, తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు, కృతజ్ఞత లేని వారుగాను, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అతిజేంద్రియములు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారంట. పైకి భక్తి గలవారుగా ఉన్నారంట, దాని శక్తిని ఉన్నారంటండి. ఎలాగున్నాం? ఇది ఎవరికి ఇది చెప్తుంది? రక్షణ పొంది బాప్టిజం పొందిన వారికి దేవుడు చెప్తున్నాడు, అంత్య దినములో, అపాయకరమైన దినములో ఇలాంటి కార్యాలు నీలో ఉన్నాయా? ఉంటాయి. ఎందుకుండా కంపల్సరీగా ఉంటాయి. నాలో కూడా ఉంటాయి, ఏదో ఒకటి, దీంట్లో లేకుండా ఉండదు. సరి చేసుకుందాం ఈ రోజున. ఎలా మాట్లాడుతుంది? అహంకారము, ధనాపేక్ష, ధనం కోసం సంపాదిస్తాం, ధనం అని. చదువులని పరిగెడతాం, డబ్బు కోసం పరిగెడుతున్నాం. దేవుని విడిచిపెట్టి దేవుని కంటే ఎక్కువగా మనం ఈ లోకాన్ని ప్రేమిస్తా అక్కడికి పరిగెడుతున్నాం. నేను అని ఒక అహంకారం ఈ రోజున. ఈరోజు ఏ పాపం నిన్ను ఏలుబడి చేస్తుంది? నువ్వు ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదం లేదు? ఎందుకు నీ జీవితంలో దేవుని చేత కాపాడబడలేకపోతున్నావు ఈ రోజున? ఇదిగో ఇలాంటి దినం, అపాయకరమైన దినాలు, అంత్య దినములో ఇలాంటి క్రియలు, ఇలాంటి ఆత్మలు బయలుదేరినాయి. అనేక కుటుంబంలో బయలుదేరినాయి, సంఘములో బయలుదేరినాయి, సంఘ బిడ్డలో బయలుదేరినాయి. ఎవరి మీదకి? బాప్టిజం పొందుకొని రక్షించబడిన వ్యక్తుల్లో ఇలాంటి కార్యాలు కనపడుతున్నాయి ఈ రోజున. నీలో గమనించుకుంటున్నావా? నీకు ఇలాంటి కార్యాలు నీలో ఉన్నాయా? ఇలాంటి స్వభావం నీలో పనిచేస్తుందా? ముందు ఆశీర్వాదం కాదండి, ముందు మనలో ఉన్న పాపపు ఆ వేర్లు తొలగించుకుందాం. ఆ పాపపు క్రియలు మనలో నుంచి దేవుని సన్నిధిలో తొలగించుకుందాం. ఈ రోజున తల్లిదండ్రుల మాట వినట్లేదు, బిడ్డలు ఎదిరిస్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఈ దినాల్లో, ఎంత దుఃఖకరంగా మనం పరిగెడుతున్నాం. లాస్ట్ డేస్ లో ఇలాంటి పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది. మన కుటుంబంలో నువ్వు భయభక్తులు లేకపోతే, ప్రార్థించకపోతే, నీ బిడ్డల్లోనూ, నీ భర్తలో, నీ కుటుంబంలో ఇలాంటి వేర్లు పనిచేస్తున్నాయి. ఈ రోజున పనిచేస్తున్నాయి. ఒక్క మాట గద్దిస్తే లోబడట్లేదండి, ఎదురు తిరుగుతున్నారు. తల్లిదండ్రులు ఒక మాట చెప్తే బిడ్డలకి ఎదురు తిరుగుతున్నారు. కోపం, వాళ్ళకి చిరాకు వచ్చేస్తుందంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? ఈరోజు కారణం ఏంటండి? మొన్న నా పిల్లలకి, మీకు తెలుసు, కొన్ని నెలల నుంచి
ఇంట్లో ఏదో ఒక సమస్య, పిల్లలు కూడా ఒక సమస్య, ఏదో ఒక ప్రాబ్లం, బాధపడుతూనే ఉన్నారు. నా పైనున్న నాయకులు, సేవకుల దగ్గరికి తీసుకెళ్ళా, నా 2 బిడ్డలు తీసుకెళ్ళా ప్రార్థన చేయిస్తానికి. ఏదో ఒక అనారోగ్యం వస్తుందండి. ఒకటి తర్వాత వీడికి తగ్గితే దాని ఇద్దరికి ఎవరికొకరికి ప్రాబ్లం వస్తుంది, కాలేజ్కి వెళ్ళలేకపోతున్నారు, చదవలేకపోతున్నారని చెప్తే పాస్టర్ గారు నన్ను అడిగాడు, వాళ్ళకి నువ్వు ఫోన్ ఇచ్చావా అని అడిగాడు. ఇచ్చాను అన్నాడు. అదే వాళ్ళని నాశనం చేస్తుంది, అదే వాళ్ళకి రోగాలకి కారణము, అదే వాళ్ళ బలహీనతకి కారణము, అదే వాళ్ళు చదవకపోవటం కారణం అన్నాడు. నేను రెండో మాట అనలేదండి. ఇప్పుడు చెప్పొచ్చు, ఆన్లైన్ క్లాసులు జరిగినాయి కదా, అప్పుడు దానికి నేను ఫోన్ ఇంకోటి కొనాల్సి వచ్చింది ఆ టైంలో. కానీ ఆన్లైన్ క్లాస్లో ఆలోచిస్తే నా పిల్లలు ఏమైనా నేర్చుకున్నారా అంటే అక్షరం ముక్క నేర్చుకోలేదండి. నేర్చుకోలేదు, ఏమి నేర్చుకోవాలి. ఆన్లైన్ క్లాస్లో ఫోన్ ఒకటి కొన్నాం కానీ ఒక్కటి కూడా నేర్చుకోలేదండి. ఏం నేర్చుకున్నారంటే గేమ్స్ ఆడటం నేర్చుకున్నారు, ఫ్రెండ్స్తో సరదా చాటింగ్ చేస్తే నేర్చుకున్నారు, బలహీనం అవటం నేర్చుకున్నారు, లోకంలోకి వెళ్ళిపోవటం నేర్చుకున్నారు. ఎక్కడో నా బిడ్డలోనే జరిగింది అది. నేను ఆ మాట చెప్పలా, నేను కవర్ చేసుకోవచ్చు, కాదయ్యా ఆన్లైన్ క్లాస్ కదా అందుకొని కొనిచ్చాను అనొచ్చు. కానీ సేవకులకి నేను ఎదురు చెప్పలా. ఒకటే అన్నాడు, నువ్వు ఫోన్ ఇచ్చావు, నీ బిడ్డల నాశనానికి కారణం నువ్వే నన్ను అన్నాడండి. గద్దిచ్చాడు ఆయన. ఇక్కడ నిలబడి మీకు బోధిస్తున్నా, అక్కడ నన్ను నిలబెట్టి అందరూ ఉన్నారు. ఎంతమంది ఉన్నా తెలుసండి, ఒక సంఘం ఉంది, ఆడ సంఘం ముందు నన్ను గద్దిచ్చాడు తెలుసా. ఇదే మాట మిమ్మల్ని అంటే, ఇదే కానీ మిమ్మల్ని అంటే తీసుకోగలుగుతారా? ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదండి. 6 నుంచి కన్నీరు కాచడం మొదలుపెట్టా. అవును, నిజమే సేవకులు చెప్పింది. ఈరోజు చిన్న పిల్లలండి, చిన్న పిల్లలు లెగటం చిన్న పిల్లలు ఫోన్ కావాలి వాళ్ళకి, లెగటం వాళ్ళు 7 పాపంటాడు చేసి ఫోన్ ఇస్తున్నారు. ఒక పిల్లోడైతే వరల్డ్ ఛాంపియన్ అంట ఫోన్లో, వాడు ఇంకా స్కూల్లో కూడా జాయిన్ అవ్వాల గేమ్లో. ఈ రోజున ఆయన పాస్టర్ గారు ఒక్కటే అన్నాడు, నీ బిడ్డలు ఇద్దరు నాశనం అవటానికి, రోగాలు రావటానికి కారణము, వాళ్ళు చదువుకోకపోవటం కారణము నువ్వే నీ బిడ్డలు పాడు చేస్తావు అన్నాడు. అంతే, పశ్చాత్తాపడు దేవుని సన్నిధిలో అన్నాడు. అంతే. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, నువ్వు నాశనం అయితే ఆ తీర్పు నాది, నీకేదనైతే నేను దానికి లెక్క చెప్పుకోవాలి, నీ బిడ్డలకేదనైతే లెక్క నువ్వు చెప్పాలంతే. ఇక నేను ఎందుకు ఇంకా ఫోను, ఎందుకండి నేను ఇంకా అనుకున్నాను, ఆ ఫోన్ అమ్మేసి ఏదైనా డబ్బా ఫోన్ చిన్నది ఒకటి తీసి ఇంట్లో పెట్టేద్దాం అనిపించింది. ఇంకా అమ్మేయాలి అంతే. ఇంకా అదే నిశ్చయించుకున్నా. ఎందుకు ఫోను? సేవకులు చెప్పారు, వద్దు ఫోన్ తీసే అని చెప్పాడు. అంతే, ఫోన్ వద్దు తీసే, ఇంట్లో ఫోనే వద్దు అన్నాడు. అంతే, ఆ చిన్న ఫోన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి. అంతే. ఈరోజు నీ పిల్లలకి నువ్వు ఫోన్ ఇస్తున్నావా, రేపు ఒకరోజు నేను ఏడుస్తావు, నేను ఏడ్చినట్టుగా, నేను బాధపడుతున్నట్టుగా మీరు బాధపడతారు. ఒక రోజున కన్నీరు కార్చిన దినము లేదు. ఈ రోజు కూడా కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు నా పిల్లలు, కారణం నేనేనండి. ఈ రోజున వాళ్ళకి చదవాలనిపించట్లేదు, కాలేజీకి వెళ్ళాలనిపించట్లేదు, అనారోగ్యాలు, ఏదో ఒకటి రోగం, ఏదో ఒకటి. ఎంత పోరాటం అంటే చేసిన దానికి. ఈ రోజున మరి నీ పిల్లల దగ్గర నుంచి ఫోన్ విడిచిపెడతారా? ఇక్కడ ఎవరు బిడ్డలు ఉన్నారు, మీకు ఫోన్ అవసరమా? నిజంగానే మీకు నిజంగా ఫోన్ అవసరమా చెల్లి? దాంట్లో క్లాసులు ఉన్నాయా? ఒక పిల్లంటది, ఎందుకు నువ్వు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారయ్యా నా కూతురు చదవట్లేదు, వాళ్ళు చదువు రాదు వాళ్ళ తల్లిదండ్రులకి, ఫోన్ పట్టుకున్నావా అని అడిగా. ఫోన్ ఇచ్చావంటే ఏదో క్లాసులు అంటయ్యా, ఇది పేపర్లు పెడుతున్నారంటాను. అమ్మ కరోనా వెళ్ళిపోయి ఇప్పుడు అయింది, ఇంకా నీకు పేపర్ పెట్టడం ఏంటన్నా? ఆ పిల్లంటది వెంటనే యూట్యూబ్లో నుంచి అంటే డౌన్లోడ్ చేసుకుంటుందంట. పాప తల్లిదండ్రులు చదువులేదు కదండి, ఆ పిల్ల 10th చదువుతుంది, ఎంత తెలివిగా మాట్లాడుతుంది. తిట్టే నిన్ను ఆ పిల్లని, ఫోన్ ఇవ్వద్దన్నానంతే, ఫోన్ ఇవ్వద్దాను. వాళ్ళ అమ్మ అంటుంది ఎంటర్టైన్మెంట్ కింద కొద్దిగా నీ ఇవ్వకపోతే అట్టవి. కానీ నేను అలాగే ఇచ్చా, కానీ కొద్దిసేపేగా ఇచ్చా, కొద్దిసేపేగా చూసుకుంటారని ఇచ్చా, కొద్దిసేపేగా ఇచ్చాను. ఈ రోజున ఎవరో ఏడుస్తుంది, ఒక రోజు నువ్వు ఏడుస్తావు, జాగ్రత్త.
నేను అనుభవించి నేను చెప్తున్నాను. నేను సిగ్గుపడట్లేదండి. ఎందుకు చెప్తున్నానండి? సిగ్గుపడకుండా చెప్తున్నాను. మీరు నా కోసం, నా పిల్లల కోసం ప్రార్థిస్తారని. నాకెందుకండి సిగ్గు? పరలోక రాజ్యానికి వెళ్ళాలంతే. మీ ప్రార్థన ద్వారా మేము బతుకుతున్నాం అంతే. మాకు పరిశుద్ధి కావాలి అంతే. ఈరోజు మీరు మీ పిల్లలకి ఫోన్ అనేది ఇవ్వద్దు. అది మీ జీవితాన్ని పతనం చేసేస్తుంది. ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని కాపాడుతాడు అంత్య దినములు ఇప్పుడు ఏమొచ్చిందండి? ఫోన్. ఈ ఫోనే. ఈరోజు ఒకటి చెప్తాను చూడండి. ఒక 4 రోజుల క్రితం నేను బాగా ఆలోచిస్తా ఉన్నా, ప్రభా ఒక్కొక్క సినిమాకి అన్ని వేల టికెట్లు కొంటున్నారు, అసలు ఏముంది ప్రభా అంటే దేవుడు ఒకటి చెప్తున్నాడు. వాళ్ళ నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క మాటకి ఆకర్షించబడుతున్నారంట. హీరోయిన్ ఫేస్ హీరో ఫేస్ కాదంట ఆకర్షించబడేది. సాతాను వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాడంట. హీరో నుంచి, హీరోయిన్ల నుంచి, ఆ జబర్దస్త్ డైలాగుల నుంచి, ఆ సీరియల్స్ లో నుంచి, దెయ్యం కాడు వాళ్ళ నుంచి ఆకర్షణీయమైన మాటలు మాట్లాడుతున్నాడంట ఈ రోజున. ఆ మాటలు వినటానికి ఈ రోజున ప్రజలు వెళ్తున్నారంటండి. ఆ మాటలు విని ఆనందిస్తున్నారంట. అదే మాటలు, దేవుడు మాటలు వినటానికి సాతానుగాడు నీకు సమయం ఇవ్వకుండా వాడు ఏదో ఒకటి ప్రోగ్రామ్స్ ఒకటి తర్వాత ఒకటి కొన్ని వేల ప్రోగ్రామ్స్ తీసుకొచ్చేసాడు. కొన్ని వేల గేమ్స్ తీసుకొచ్చేసాడు. వైర్లీ అని ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్స్ పెట్టేసి క్షణం వాక్యం వినకుండా, వాక్యం చదవనికుండా, ఈరోజు దేవుడి మాటను వింటే ఆయన మాట్లాడే మాట అంటే నీ హృదయాలు మార్చివేస్తే, ఆయన మాట నీ హృదయం ధైర్యం కలిగిద్ది. ఆయన మాటని వింటే ఒక నెమ్మది, సమాధానం కలిగిద్ది. కానీ అపవాదిగాడు ఏం చేశాడు అంటే, సాతానుగాడు కూడా మాట్లాడటం మొదలు పెట్టాడు. సర్పమే అవ్వమ్మతో మాట్లాడింది. మొట్టమొదటిగా మాట్లాడింది అవ్వమ్మతో సాతాను. అది వినింది అవ్వమ్మ. దేవుడు చెప్పాడు నాకు 4 రోజుల క్రితమా, ఎందుకు ఎంతగా ఆకర్షించబడుతున్నాం. ఈవెన్ సేవకులు సైతము ఎందుకు ఈ రోజున కూర్చొని ఆ సినిమా సీరియల్ బానిసైపోతున్నారు. నా దైవ సేవకులు కూడా ఏముంది ఆ ఫోన్లో, ఏముంది ఆ టీవీలో, ఏముంది అసలు ఆకర్షణలో? ఆ మాటే అవ్వమ్మతో మాట్లాడింది సాతాను. సర్పమే, పామే. ఆ పాము చూసి అందం లేదు, ఆ మాట విని ఆ పండు తినిందండి. ఇప్పుడు ఆ సర్పమే మనుషుల్లో దూరి అనేకమైన మాటల ద్వారా, జోక్స్ దాగా, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కి, ఆ జోకులు ఈ జోకులు, ఆ పనికి మనం ఆ పాటలకి ఈ మాటలకి లాగేస్తున్నాడండి సాతాను ఈ రోజున. ఏర్పరచబడిన సైతము సాతాను గాడు ఈ రోజున లక్కని వెళ్ళిపోతున్నాడు ఆ మాటలకే. ఇంకంతేనండి. నాకు కూడా అనిపించింది, అమ్మో ఇలాగుందా. అడిగాను దేవుణ్ణి, ఈ రోజు నువ్వు ఏం మాటలు వింటావు ఈ రోజు నుంచి? ఇంక ఈ రోజు నుంచి మళ్ళీ అది పెట్టుకొని చూస్తావా? దాని స్వరం వినొద్దు. అవ్వమ్మ ఇంట్లో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలిచినాయి. ఆ స్వరమినే శపించబడ్డాడు ఆదామవ్వ. ఏదైనా తోట నుంచి బయటికి గంటపోయబడ్డాడు. ఈ రోజున ఆ అపవాది స్వరము, ఆ సాతాన్ డైలాగులు, ఆ సాతాన్ క్యామ్డీ షోస్, ఆ సాతాన్ని నువ్వు చూసేవారంటే నీ జీవితంలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలుస్తాయి. ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అబ్బాయికి కొన్ని గంటలైనా మాట్లాడాలనిపిస్తుంది. అదే దేవుని స్వరం వింటావా? ఒక అబ్బాయి అమ్మాయితో మాట్లాడుతుంటే నీ స్వరం ఎన్ని రోజులైంది అంటాడు. ఇది అది అంటది, ఎన్ని రోజులైంది ఇది అంటది. సాతాను. తర్వాత పెళ్ళైన తర్వాత ఏంది నువ్వు వినేది? నువ్వు మాట్లాడుతుంటే నాకు జర్లు బాగుతున్నావు. ముందు ఎట్టగుంది అమ్మా, నువ్వు మాట్లాడకపోతే నేను బతకలేను. అబ్బో ఫస్ట్లో వల్లిస్తారు. కట్టుకున్న భర్తలు కూడా కొత్త పెళ్ళప్పుడు కూడా మీ భర్తలు ఇన్ని చెప్పారు, మీ భార్యలు ఇన్ని చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు? మాట్లాడతావా? నీ స్వరం వింటేనే అసహ్యం, గొంతే అసహ్యం ఉంటది. అసహ్యం ఎందుకు ఉంటుంది అనుకుంటున్నావు? నీలో దేవుని ఒక ఆత్మ ఉంటే, దేవుని ఒక శక్తి నీలో ఉంటే నీ మాట వినాలనిపిస్తుంది అంతే. ఈరోజు మనం పరిశుద్ధపరచుకుందాం, సరిచేసుకుందాం. ఇంకా ఆ స్వరం అనుకొద్దు,
ఆ పిచ్చాప్ అందుకొని అంటాడు, అపహాసకుల మధ్య నువ్వు కూర్చోవద్దు. షడ్రిక్ మెషక్ అబేద్నెగో దానియేలు నలుగురు దేవుని బిడ్డలేనండి. అన్యుల స్నేహం మనకొద్దు, లోకాచారం విన్నా మన స్నేహితులు మనకొద్దు. దేవుని కలిగిన బిడ్డలే మనకిస్తే, ఎవడు లేకపోయినా చాలు, నువ్వు ఒంటరిగా ఉండు, ఐసోలేటెడ్గా ఒక్కడే దాని ఉండు, దేవుడు నీతో ఉంటాడంతే. నీకు ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేస్తానికి లేరనుకో. మొన్న నా కూతురు అంటుంది, ఎవ్వరు నన్ను ప్రేమించట్లేదు డాడీ అంట. ఎందుకు? ఫ్రెండ్స్ ఎందుకు నిన్ను ప్రేమించాలి? అసలు అదే కావాలండి. నిన్ను ప్రేమిస్తేనే నువ్వు నాశనం అయిపోతావు. నిన్ను ప్రేమించాల్సిన దేవుడు ఒక్కడే. నిన్ను ఎందుకు ఒంటరిగా చేశాడు అంటే ఆయన నిన్ను ప్రేమిస్తానికే. నేను ఎందుకు దేవుడు లోకం నుంచి బయట తీసుకొచ్చాడు? దేవుడు నీతో ఉండటానికి, నీతో సంభాషిస్తానికి, నీతో స్పెండ్ చేస్తానికి దేవుడు లోకం నుంచి బయట తీసుకొచ్చాడు. ఎవరితో నువ్వు ఉండటానికి ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు ప్రభు నువ్వే కలిసి ఉండాలంతే. హల్లెలూయా. అదే దేవుడికి ఇష్టమైంది ఈ లోకంలో. ఈ రోజున ఎలాంటి భక్తి నువ్వు కావాలి? ఎలాంటి జీవితంలో నువ్వు వెళ్తున్నావు? ఎవరిని దేవుడు ఆస్వాదిస్తాడు? రెండో వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండం 6:9. ఆదికాండం 6:9. నోవాహు వంశావళి ఇదే. నీతిపరుడు తన తరములో నిందారహితుడే ఉండి, నోవాహు దేవునితో కూడా నడిచాడంటండి. ఎవరిని ఆశీర్వదిస్తే కాపాడతాడంటే నీతి మంతుల్ని కాపాడతాడంట. తన తరములో నోవాహు ఒక్కడే నీతిమంతుడంట. ఈ తరములో నువ్వే నీతిమంతురాలుగా ఉండాలి. ఈ తరములో నువ్వే నీతిమంతుడిగా ఉండాలంతే. ఈ భయంకర పాపపు లోకంలో ఎలాగుండాలి అంటే నీతిని కాపాడుకుంటా ఉండాలి. నోవాహుకి వాడంటే ఏంటో తెలియదండి. వర్షం చూడలా, వాడని ఎప్పుడు కూడా చూడలేదు. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ లోకము బలత్కారముతో పాపముతో పట్టబడిపోయి ఉంది, నువ్వు వెళ్ళి అందరికి సువార్త ప్రకటించు, నువ్వు ఒక ఓడను కట్టు, జల ప్రళయం రాపోతుంది. ఎవరైతే దాంట్లో ప్రవేశిస్తారో వారే కాపాడతారు, లేకపోతే జల ప్రళయంతో చనిపోతారు. ఇదిగో చెప్పు అందరికని చెప్తే, అందరికి వెళ్ళి నోవాహు వెళ్ళి చెప్తుంటే వాళ్ళకి ఎట్లాగుందంటే అండి, ఎట్టకారంగా ఉంది. ఇప్పుడు కూడా అంతే. ప్రభువు రాకడ రాపోతుంది, సిద్ధపడండి. మన మధ్య ఆకాశంలో ఆయన రాపోతున్నాడు, ఆయన కడబుర మోగబోతుంది, మనం ఆయన ఎదుర్కోవాలి. సిద్ధపడండి, పాపాన్ని విడిచిపెట్టండి, బాప్టిజం తీసుకోండి, రక్షించబడండి అంటే, అబ్బో మా పిత్తలు కానీ వింటున్నాం అండి. ఇదే మాట వింటున్నాం. నోవాహు దినాలు ఉన్నట్టుగానే ఉంటాయి ఈ దినాల్లో కూడా. నోవాహు దినాలు ఉన్నట్టుగానే ఉంటాయి. దేవుడు చెప్పాడో, ఆయన ఏదైతే దేవుడు చెప్పాడో చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11:7. హెబ్రీయులు రాసిన 11. విశ్వాసమును పట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడిన భయభక్తులు కలిగిన అంటే, ఇది వరకు చూడండి సార్ అంటే వర్షం అంటే తెలీదు, వాడంటే తెలియదు, ఏమీ తెలీదు, భయం కలిగి ఉన్నాడంట. భయభక్తులు కలిగిన వాడే చదమ్మా రక్షణ కొరకు ఓడను సిద్ధం చేస్తున్నాడంటండి. ఈ రోజు నీ కుటుంబం రక్షణ కొరకు నువ్వు ఓడను సిద్ధపరచాలి. నీ భర్త మారాడా? ఇంకా నీ బిడ్డలు మారారా? నీ కుటుంబం దేవుని తెలుసుకోవాలి ఇంకా అంటే నీకు ఒక ఓడని సిద్ధపరచుకోవాలా? నీ కుటుంబ రక్షణ కోసం కన్నీరు కారుస్తున్నావా? నోవాహు ఓడను కట్టి అందరికి వెళ్ళి ప్రకటిస్తుంటే నోవాహుని చేసి అందరు ఎగతాలు చేస్తున్నారు. దేవుడు చెప్పినట్టుగా ఒక ఓడను తయారు చేశాడు, చక్కగా కట్టాడు. బయట ఒక పెద్ద డోర్ ఒకటి పెట్టమన్నాడు, డోర్ పెట్టాడు. దాంట్లో ఎంతమంది ప్రవేశించారండి? 3 కొడుకులు, కోడలు, నోవాహు తన భార్య, అంతే. వాళ్ళే ప్రవేశించారండి. ఎవ్వరు కూడా రాలా. ఈ రోజున దేవుడిని హెచ్చరిస్తున్నాడు, మా వేకుజామున లేచి ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, పరిశుద్ధంగా ఉండు, నా రాకడ సమీపిస్తుంది. సిద్ధపడాలి అని చెప్తుంటే నీకెట్టగుంది? ప్రార్థన చేస్తున్నావా?
చేయట్లా, విడిచిపెట్టేసాం ప్రభుని. భయభక్తులు కలిగిన వ్యక్తి అంటండి నోవాహు. దేవుని భయభక్తులు కలిగి నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడంట. ఈరోజు నీ కూతురికి ఎంబీబీఎస్ సీట్ రాకపోయినా బాధపడకలా, ఇంజనీరింగ్ సీట్ రాకపోయినా బాధపడక్కర్లేదు. నీ కూతురు ప్రార్థన పరులైతే చాలండి. హల్లెలూయా. నీ కొడుకు ప్రార్థన పరుడైతే చాలు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళని దేవుడు దీవిచ్చేస్తాడు, వాళ్ళని దేవుడు ఆశీర్వదించేస్తాడంతే, దేవుడు వాళ్ళని కాపాడుకుంటాడంతే. ఈరోజు నా తల్లిదండ్రులుగా మనకేంటి దిగులు? తల్లిదండ్రులుగా మనకేంటండి దిగులు? నా బిడ్డలు చదవట్లేదే, నా బిడ్డలు కాలేజీకి వెళ్ళట్లేదే, ఇదే దిగులు. కానీ అన్నిటికంటే ఈ రోజున ప్రార్థన చేసుకుంటున్నారు, స్తోత్ర ప్రార్థనలో ఉంటున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, పరిశుద్ధంగా ఉంటున్నారు, ఏ పాపం చేయట్లేదు. అది చాలండి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆఖరి దినాల్లో దేవుడు నువ్వు ఎలాగున్నావు? నోవాహు తన కుటుంబం అంతా లోపలికి వెళ్ళిన దేవుడు ఏం చేశాడంటే డోరు క్లోజ్ చేసేసాడంతే. బుద్ధి లేని కన్యలు, బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారు? బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడ్డారు. ప్రభువు రాకడొచ్చినప్పుడు వాళ్ళు ఎత్తబడ్డారు. తర్వాత నిద్ర లేచిన తర్వాత వెళ్ళిపోయారంతే. సంఘము ఎత్తబడే సమయం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, 3వ ప్రపంచ యుద్ధం రాపోతుందేమో అని భయపడుతుంది దేశం మొత్తం. శ్రీలంకలో ఈరోజు ఆర్థిక సంక్షోభం వచ్చేసింది. ఏమండి, ఒక ఉల్లిపాయలు కేజీ ఉల్లిపాయలు 500 రూపాయలు అంటండి. చికెన్ వచ్చి 1000 రూపాయలంట. పాల ప్యాకెట్ వచ్చి 1000 రూపాయలు అంటండి. రేట్లు అక్కడ ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అంతే. ఆర్థిక సంక్షోభం, తినటానికి తిండి కరువు వచ్చేస్తే. ఇప్పుడు కానీ యుద్ధం కానీ అధికమైంది అంటే, అది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది అంటే ఆర్థిక సంక్షోభం వచ్చేస్తుంది. కానీ ఎవరికి కరువు ఉండదు తెలుసా? ఆయన అదే అంటున్నాడు, యెహోవా ఆశీర్వదించును, ఆయన కాపాడును. 2000 ఉన్న పాల ప్యాకెట్ నువ్వు కొనగలుగుతావు. హల్లెలూయా. వారే పోషించబడతారు, ఎంత దినంలో వారే కాపాడబడతారు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబంలో ఏ లోటు ఉండదంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎలాగున్నావు మరి? దేవుని చేత నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండగలిగావా? ఒక దీవెనకరంగా నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ దినాల్లో ప్రభు సన్నిధిలో మనము ఒక భయం కలిగి మనము జీవిస్తున్నామా? 3వది ఎవరిని ఆశీర్వదిస్తాడంటే మలాకి 3వ అధ్యాయము 10వ వాక్యం. ఎవరిని దేవుడు దీవిస్తాడు? మలాకి 3వ అధ్యాయము 10వ వాక్యం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా ఆకాశపు వాక్యలను విప్పి, అంటే అబ్బా నీకంట అంటే నీకు సమృద్ధి ఉంటుంది అంటండి. ఎంత కరువు వచ్చినా నీ ఇంట్లో సమృద్ధి ఉంటుందంట. ఎప్పుడండి? 10వ వంతు 10వ భాగము నువ్వు ఇచ్చినప్పుడు. ఇస్తున్నారమ్మా? ఇస్తున్నావా చెల్లి? ఏమమ్మా, అక్కడ అందరు రైల్వే ఎంప్లాయీస్, రైల్వే సమాజం అంటే ఇక్కడ కూర్చొని అందరు రైల్వే డిపార్ట్మెంట్ కలిగిన వాళ్ళే. ఇస్తున్నారా 10వ భాగాలు? ఏమండి, రిటైర్డ్ అయినప్పుడు 10 లక్షలు వచ్చింది, ఇచ్చావా? దాంట్లో 10వ వంతు ఇచ్చావా? ఇవ్వలేదా? నువ్వు ఇక్కడ కూర్చున్నా ఏమండి, నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు అంతే. 10వ వంతు ఇవ్వాల్సిందే. 10వ వంతును తీసినప్పుడే దేవుడి నీ జీవితంలో ఒక ఆశీర్వాదము నువ్వు చూడగలుగుతావు. చూడండి, లేవికాండం 27వ అధ్యాయము 30వ వాక్యం చదువుదాం. లేవికాండం 27:30. భూధాన్యములనేమి భూఫలములన్నిట్లోనూ 10వ భాగము ఎవరి సొమ్మంట? మీ నాన్నది కాదు, మీ తాతది కాదు,
ఏమండి, మీ అమ్మమ్మది కాదు సొమ్ము, అది దేవునిది అంట. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? సేవకుడు కాదు, తారా ప్రకాష్ గారు కాదు ఇచ్చేది, అది దేవునిది. దేవునికి నువ్వు ఇవ్వాలంటే తీసుకొచ్చి ఇచ్చినప్పుడే నువ్వేమవుతావు? ఆశీర్వదించబడతావు, నువ్వు కాపాడబడతావు. అంతే. నీ బిజినెస్ దీవించబడుతుందా? లేదు. ఎందుకు? పట్టుకున్నావుగా బిగబెట్టు. నీ బిడ్డలు చదువులో దీవించబడుతున్నారా? దేవుడికి ఇవ్వకుండా లక్షలు కట్టు. వాడికి ఎన్ని మార్కులు? వాడికి ఇంజనీరింగ్లో సీట్ రాదు, మెడిసిన్లో సీట్ రాదు. కారణం ఏంటి? దేవుడికి ఇవ్వాల్సింది ఇవ్వు అంతే. ఈ రోజున డాక్టర్ని పెడతా లక్షలు అడిగి పెట్టు అంతే. దేవుడికి ఇవ్వకపోతే నువ్వు దేవుని చేత నువ్వు నింద మోపుతావు అంతే. అలాగే మలాకి 3:8-9 కూడా చూద్దాం. మలాకి 3:8. మానవుడు దొంగిలించిన అయితే దొంగిలించారు. దేని విషయంలో? మేము అందరూ ఈయక దొంగిలిచ్చారంట దేవుని దగ్గర. చాలండి. ఆశీర్వదించబడకపోవడం కారణం ఏంటి ఈ రోజున? దీవించబడకపోవడం కారణం ఏంటి ఈ రోజున? పేదరికంలో, అప్పుల్లో, వ్యాధుల్లో బతుకుతున్నావు ఎందుకు? కష్టపడుతూ చిల్లి సంచిలో వేస్తుంది ఎందుకు? దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు ఇవ్వట్లేదు అంతే. దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము తీసుకెళ్ళి పిల్లల్ని చదివించావు, అన్ని చేసావు. సున్నా. ఈ రోజు నీ పిల్లలు సున్నానే. నువ్వు దేవుడికి, నీ పిల్లలకి 35 మార్కులే రావచ్చు, దేవుడు వాళ్ళని దీవిస్తాడంతే. హల్లెలూయా. మా అమ్మ నాకు నేర్పించిందండి. మా అమ్మ రైల్వేలో ఎంప్లాయీ. దశం భాగం ఇవ్వటంలో అసలు ఇంకా ఎక్కువ ఇస్తుంది. అందుకని నాకు 35 మార్కులు ఇచ్చినా కూడా ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో జాబ్ ఇచ్చాడు దేవుడు నాకు. హల్లెలూయా. ఈరోజు అన్నిట్లో 10th ఫెయిల్ అయ్యా, ఇంటర్ ఫెయిల్ అయ్యా, డిగ్రీలో ఫైనల్ ఇయర్ దాకా నాకు 0, 2, 1 మార్కు, 2 మార్కులు వచ్చింది. కానీ మా అమ్మ మట్టుకి దేవుడికి చేయాల్సిన పని దేవుడు చేసింది. ఒక్కసారికి దేవుడు నన్ను పైకి లేపేశాడు అంతే. హల్లెలూయా. ఆశీర్వాదం చూస్తానువా, దీవెనను చూస్తావు దేవుడికి ఇచ్చినప్పుడు. అప్పుడు మా అమ్మకి తెలియదు ఫస్ట్లో, అందుకని ఫెయిల్ అవుతూ వచ్చా. మా అమ్మకి దేవుని పట్ల మేము అన్నిలు ఎప్పుడైతే మా అమ్మ దేవుని తెలుసుకుందో, ఎవరితో స్టార్ట్ చేసింది అంతే. ఇంకొకసారికి ఇంకా నేను ఫెయిల్యూర్ అనేది లేదండి. చదువుతుండగానే ఉద్యోగం కూడా వచ్చేసింది నాకు. దేవుడు అన్నిట్లో నాకు దేవుడు దీవించేశాడు. ఈరోజు ఇస్తున్నావా? ఎంతమంది ఇస్తున్నారని చెయ్యి ఎత్తమన్నా. ఏమనంటే చాలా కారణాలు చెప్తావు. ఏమని ఒక ఆయన డ్రైవర్ లక్షలు జీతం వస్తుంది, 2 లక్షలు వస్తుంది అనుకుంటా. అయ్యా దశం భాగం ఇస్తున్నాను, నా బాధ అంతా దేవుడికి తెలుసండి అంటాడు. కొడుకేమో దొంగ సర్టిఫికేట్ కొన్నాడు, పిల్లలకేమో చదివించాడు. ఒక్కల ప్రయోజకులు ప్రయోజకులు అవమండి. మనం నీలో పాపం ఉన్నంత కాలము అవం. నువ్వు ఒప్పుకొని ఈ రోజు నుంచైనా సరి చేసుకొని, ఇప్పుడు దాకా ఇవ్వలేదా? ఓకే, ఇంక నుంచైనా దేవుని తీర్మానం చేసుకొని, ప్రభా ఇంక నుంచైనా నీకు ఇస్తానయ్యా, ఇంక నుంచి ఇప్పటి నుంచే నీకు నేను ఇస్తాను ప్రభా. గ్రాస్లో నుంచి ఇవ్వాలి, నెట్లో నుంచి కాదు. నెట్లో లోన్లన్నీ పెట్టి ఒక 5,000 జీతం వచ్చి 500 ఇద్దామని అనుకోవద్దు. హౌసింగ్ లోన్ పెట్టుకొని, ఆ లోన్ ఈ లోన్ పెట్టుకొని ఇప్పుడు 5,000 జీతం అనుకో, 500 ఇద్దాంలే, కుదరదు. నీకు గ్రాస్ ఎంత వస్తుందో అంతలో నువ్వు తీయాల్సిందే. తీస్తే నువ్వు దీవించబడతావు. దేవుడికండి ఇచ్చేది మనము, దేవుడికండి, మానవుడు కాదు కదా, దేవుడికి మనం ఇవ్వాలి. రెండోది, ఆత్మానుసారమైన దశం భాగం కూడా నువ్వు దేవునికి ఇవ్వాలి. 24 గంటల్లో 2.5 గంటలు నువ్వు దేవునికి ఇవ్వాలి. ప్రార్థన చేసుకోవాలి, స్తోత్ర ప్రార్థన చేసుకోవాలి, దాంట్లోనే బైబిల్ చదువుకోవాలి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవాలి. అన్ని 2.5 గంటలు నువ్వు దేవునికి ఇస్తున్నావా? నువ్వు ఇది ఇచ్చి అది ఇవ్వలేదనుకో, ప్రార్థన చేయలేదనుకో, ఓహో దీవెన రాదు. ఈరోజు నువ్వు దీవించబడాలి అంటే
ఈరోజు నువ్వు ఆస్వాదించబడాలంటే నువ్వు దేవునితో 2.5 గంటలు స్పెండ్ చేయాలంతే. నీకు చదువు నా పక్కన పెట్టి ముందు దేవునితో గడుపు. ఎందుకు చెప్పాలంటే నువ్వు దేవునితో గడపలేదనుకో, నాకు ఒక్కటి మటుకు బాగా అర్థమైంది నా బిడ్డల ద్వారా. నా పిల్లలు ఎంత చదివినా ఎగ్జామ్ హాల్ దాకా వెళ్ళారు, రాయకుండా లాక్కొచ్చాడు ఇంట్లోకి. తెలుసా, వామిటింగ్స్ విపరీతంగా, కళ్ళు తిరిగిపోయింది. ఇంకెక్కడ రాసింది, రాయిస్తాం కూడా లేదు. నాకు ఈ అనుభవాలు ఎలాగా అనిపించిందంటే, దేవుడు నీకు సహాయం చేయకపోతే నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకో, నేను అని గర్వించద్దు, దేని పట్టి గర్వించద్దు. నువ్వు ప్రార్థన చేస్తున్నా నేను అని అనుకోవద్దు, నువ్వు దశ భాగం ఇస్తున్నా నేను అనేది రానివద్దు. నీ జీవితంలో ఎంత ఎదుగుతున్నా అంతగా దేవుని తగ్గించుకోనుండవు. దేని పట్టు అతిశయించద్దు, తొక్కేస్తాడు దేవుడు. ఈరోజు నాకు అదే అనిపించింది నా బిడ్డల విషయంలో. నేను ప్రభుని నేడని దుఃఖ పెట్టాను, అందుకనే నా కుటుంబంలో ఎంత వేదన, ఎంత శ్రమ. 9 నెలల నుంచి పోరాటం. దేవుడు ఇంకా మాట్లాడట్లా, ఆయన మౌనంగా ఉన్నాడు. దీని విషయంలో మమ్మల్ని శ్రమలో అలా తీసుకెళ్తున్నాడో తెలియట్లేదు. ఏ బ్లెస్సింగ్ ఉందో తెలియదు, ఏ ఆశీర్వాదం ఉందో తెలియదు. కానీ దేవుని కృప ఏంటంటే చక్కగా స్తోత్ర ప్రార్థన చేసుకుంటున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, దేవుణ్ణిలో ఉండటం మటుకు జరుగుతుంది. కానీ ఒక్కటే, చదువుకోలేకపోతున్నారు, కాలేజీకి వెళ్ళలేకపోతున్నారు. అదొక్కటే జరుగుతుంది. కానీ ఎందు నిమిత్తం దేవుడు మమ్మల్ని ఈ పోరాటంలో దేవుడు నడిపిస్తున్నాడో తెలియదు. ఒక అనుభవం ఈ రోజున మాకు అర్థమవుతుంది. ఆ బాధల కష్టము, ఆ రోగాలన్నీ పడుతుంటే నా కూడికి వస్తున్న ప్రజల్లో వాళ్ళు పడుతున్న ఆ బాధ, ఎందుకంటే నేను పడుతున్నానుగా. ఇప్పుడు వాళ్ళు చెప్తుంటే ముందు నా కళ్ళం నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే నేను ఇక్కడ పడ్డాను ఆల్రెడీ. వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్క శ్రమ ఆల్రెడీ నేను అనుభవిస్తున్నాను. కాబట్టి అమ్మో నేనెంత బాధపడ్డా, ఎందుకంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అర్థమవుతుంది. ఇస్తున్న 2.5 గంటల దేవునికి సమయం, దేవునికి ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను నీ సన్నిధిలో నిలబడతాను, వాక్యం చదువుతాను. హెచ్కేల్ అంటున్నాడు, నీ వాక్యం నా నోటికి తేనె వల్లే ఉందంట. వాక్యం నువ్వు చదవాలి. వాక్యం నువ్వు చదివినప్పుడే నువ్వు దీవించబడతావో. వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఐశ్వర్యం ఇస్తుంది. ఈ లోకంలో మనకి ధనము, ఈ సంతోషము, ఈ బంగారం, నేను ఏది కూడా పరలోకం తీసుకెళ్తాను. ఒక్కటే నీ ప్రార్థన జీవితమే, నీ పరిశుద్ధతే, దేవుడికి ఇస్తున్న ఆ విలువైన సమయమే నిన్ను దేవుని రాజ్యంలోకి తీసుకొని వెళ్ళెత్తే. హల్లెలూయా. ఇంకా ఎవరిని దేవుడు దీవిస్తాడు? మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 14వ వాక్యం మనం చదువుదాం. మొదటి దినవృత్తాంతాలు 13:14. దేవుని మందసము ఒబేదెదోము ఇంట్లో అతని కుటుంబం వద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఇంటి వారిని, సొంత ఇంటిని ఆశీర్వదించని. ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, ఎవరిని కాపాడుతాడంటే దేవుడు ఆయన మందసము ఎవరింట్లో అయితే ఉంటుందో వారి కుటుంబము దేవుడు దీవిస్తాడు, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంతే. అప్పుడు దాకా ఆశీర్వాదం లేని ఒబేదెదోము మందసం తీసుకొస్తుండగా ఆర్భాటముతో వచ్చా దాని మీద చేయి పెట్టకని అక్కడికక్కడ చనిపోయాడు. దావీదుకు భయపడ్డాడు. యాజకులు ఉన్నారు, విచిత్రం చూడండి, యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, గొప్ప గొప్ప బోధకులు ఉన్నారు. అక్కడ దావీదు ఉన్నాడు. దినానికి 7 మార్లు స్తుతిస్తాడు, దినానికి 3 మార్లు ప్రార్థన చేస్తాడు దావీదు. ఆ మందసం ఎక్కడ విడిచిపెట్టారో తెలుసా అండి? నడి రోడ్లో వదిలేశారు దాన్ని. ఎవరు తీసుకెళ్లాలన్నా భయమే. చేయి చాపితేనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ మందసంగా నా ఇంట్లోకి వస్తే నేను చచ్చిపోతానేమో అని అందరూ భయపడ్డారండి. సేవకులు సైతం భయపడ్డారు. కానీ ఒబేదెదోము ఒక్కడే భయపడలేదు. దేవుని అంటే ఒబేదెదోము అనుకున్నారు. అందరూ ఏమనుకున్నారు? అమ్మో నేను సరిలేనని అనుకున్నారు. కానీ ఈ మందసము నా ఇంట్లోకి వస్తే నా కుటుంబం సరిచేయబడిద్ది, నా కుటుంబం శాపం తొలగించబడిద్ది, నా కుటుంబంలో కీడు తొలగించబడిద్ది అని
వీళ్ళెవ్వరు అనుకోలేదు. ఓబేదేదోము అక్కడ అనుకున్నాడు, అయ్యో నేను మా కుటుంబం పేదరికంలో ఉంది, నా బిడ్డలకు ఆశీర్వాదం లేదు, పాపములో పట్టబడ్డారు, దేవుళ్ళు ఎవరూ లేము, ఏ దేవుడు మా కుటుంబంలో లేదు. ఈ మందసాన్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటే నేను, నా భార్య, నా బిడ్డలు దీవించబడతాం, మిమ్మల్ని పాపం తొలగించబడింది, నా కుటుంబం అంతా దీవించబడిద్దేమో అని చెప్పి దీవించబడతాం, లేకపోతే చనిపోతాం అనుకున్నారంతే. అప్పుడు ఓబేదేదోము అన్నాడు, రాజా నేను తీసుకెళ్తాను ఈ మందసానంటే. అప్పుడు అంటున్నాడు దావీదు, ఇదిగో ఇక్కడ గొప్ప ప్రవక్తలు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ఇంతమంది ఉన్నా, మేమందరం భయపడుతుంటే నువ్వు ఎట్లా తీసుకెళ్తావు దీన్ని నీ ఇంట్లోకి? లేదు రాజా, ఏది జరిగినా పర్లా, ఈ మందసం మటుకి నేను విడిచిపెట్టను, ఈ మందసం నా ఇంట్లోకి రావాలన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మందసాన్ని ఆ ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడో 3 నెలలోనండి దేవుడు ఓబేదేదోము కుటుంబాన్ని దీవించాడు. చప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిని నీ ఇంట్లోకి తీసుకొని వెళ్తావో, ఎప్పుడైతే నీ సేవకులు నీ ఇంట్లోకి నువ్వు తీసుకొని వెళ్తావో, ఎండిపోయిన నీ జీవితాన్ని, ఆశీర్వాదం లేని నీ కుటుంబాన్ని, దీవెనలేని కుటుంబం, అప్పులతో కూరిపోయిన నీ కుటుంబాన్ని, సంఘముని ఎప్పుడైతే నీ ఇంట్లోకి పిలిపించుకొని ప్రార్థనల మీద ప్రార్థనలు నీ కుటుంబంలో జరిపిస్తూ ఉంటావో, ఆ మందసము నీ ఇంట్లో ఉంది కాబట్టి ఆ మందసము ద్వారా నీ కుటుంబంలో ఉన్న శాపం మొత్తం దేవుడు కొట్టేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 3 నెలలంట ఓబేదేదోము కుటుంబం దీవించబడింది. ఆ మందసములు ఏముందండి? 10 ఆజ్ఞలు, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు, దాన్ని పాటించాడంతే. దాంట్లో సమర్పించుకున్నాడు ఆజ్ఞలకి. తర్వాత ఇంకోటి ఏంటంటే రాతి పలకలు, మన్నా, చిగురించిన కర్ర, ఇంకా మన్నా కలిగిన పాత్ర. అంటే ఈ 3 దాంట్లో ఉండగా ఆశీర్వాదము అతని జీవితంలోకి వచ్చేసింది. బంగారు కలిగిన పాత్ర. బంగారము అనగా ఏంటంటే శ్రమలకి గుర్తు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, చూడండి హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వాక్యం. సువర్ణ ధూపార్తియు బంగారు ప్రేకులతో నిబంధన మందసమును ఉండెను. మందసము ఉందంటే నిబంధన మందసము ఉంది. చదువుతా. ఆ మందసములో మన్నా కల ఆగండి, ఇక్కడ చెప్తాం. ఇక్కడ మందసమును ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చిందో ఏం కలుగుతుంది అంటే శ్రమలు వస్తాయి. దేవుని బిడ్డలకి నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, శోధనలు వస్తాయి, వ్యాధులు నీకు కలుగుతాయి, అన్ని కలుగుతాయి. కానీ ఆ మందసం నీ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని పోరాటాలు వచ్చినా నిన్ను నిలబెట్టేస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏముందంటమ్మా? మన్నా. ఈ మన్నా వేకుజామున ఆ మన్నాన్ని దేవుడు కృమ్మరిస్తా ఉంటాడు తన ప్రజలకి. వేకుజామున లేచి ఆ మన్నాన్ని సూర్యుడు ఉదయించే లోపల ఆ మన్నాన్ని తినేయాలి. ఆ మన్నాన్ని తీసుకొని తినేసేయాలన్నమాట. అది సూర్యుడు ఉదయిస్తే అది ఏమైపోద్దంటే కరిగిపోద్ది అనమాట. అంటే మన్నా అంటే ఏంటంటే వేకుజామున లేచి నువ్వు దేవుని సన్నిధిలో సూర్యుడు ఉదయించే లోపల నువ్వు ప్రార్థన చేయాలన్నమాట, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని స్తుతిస్తున్నామా? మందసముని ఇంట్లో ఉంటే నీకు శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. ఆ మందసం కలిగిన మన్నా నీ దగ్గర ఉంటే, మన్నా ఏంటంటమ్మా? వేకుజామున లేచి నువ్వు దేవుని స్తుతించాలన్నమాట, దేవుని నువ్వు మహిమపరచాలి. బంగారు పాత్ర. బంగారము అనగా ఏంటంటే మన జీవితంలో అనేకమైన విశ్వాసానికి గుర్తు అనమాట. విశ్వాసంలో నువ్వు నిలబడ్డావా లేవా అని మనము చూసుకోవాలి. యోబు అంటాడు కదా, నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణం వలె మారుతాను అంటాడు. అంటే బంగారు కలిగిన పాత్ర అంటే నువ్వు శోధించబడతావు, నీకు శ్రమలు వస్తాయి. అప్పుడు నువ్వు ఎలాగ మారుతావు అంటమ్మా? ఎలాగ మారుతావు? సువర్ణంగా మారుతావు. నువ్వు ఎట్ట మారు?
వంట నిండా బంగారం వేసుకొని వచ్చాం, చౌకొక్కుంది రింగు అస్సలు. ఏమండి, ఆ బంగారం అయితే కావాలి. దైవికమైన శ్రమలు కావాలని కోరుకుంటావా? నీ దగ్గర మందస్సం ఉంటే, నీ ఇంట్లో దేవుని యొక్క మందస్సం ఉంటే శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఎందుకు? నువ్వు ఒక సువర్ణంగా మార్చబడటానికి, నువ్వు ఒక సువర్ణంగా తీర్చబడటానికి ఆ మందస్సం నీ దగ్గర ఉంటుంది. తర్వాత ఏంటంటమ్మా, చిగురించిన చేతి కర్రయు అంటే చాలండి. అంటే చిగురించిన అంటే అభిషేకానికి గుర్తు ఇది. పరిశుద్ధాత్మ శక్తికి నువ్వు గుర్తు అనమాట. దేవుని యొక్క ఆత్మతో నువ్వు నింపబడాలి. చూడండి, సంఖ్యాకాండం 17:8 వాక్యంలో ఉంటుంది. మోషే వెళ్ళి చూడగా చిగురించి ఉండేది. అంటే అహరోను కర్ర అంటే చిగురించింది అనమాట. అంత్య దినములో నువ్వు అభిషేకంతో నింపబడాలి. పరిశుద్ధాత్మక గుర్తు అనమాట. 10 ఆజ్ఞలు దేవునికి ఇచ్చాడు. ఆ పాత నిబంధన 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి 4 ఆజ్ఞలేమో మనకి సంబంధించింది, ఇంకొక 6 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించింది అనమాట. ఈ 2 ఆజ్ఞలను 6, 4 2 కలిపి 4నేమో ఒకటిగా చేశాడు, 6నేమో ఇంకోటి చేసి 2 ఆజ్ఞలుగా చేసి మొదటి ఆజ్ఞ ఏంటమ్మా? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించము. రెండోది ఆత్మతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ఆరాధించాలి. 2 పదాజ్ఞల్ని 2గా చేసి కొత్త నిబంధనకి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆఖరిగా ఎలాగుంటే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడంటే, యోబు గ్రంథం 42:12 వాక్యం మనం చూద్దాం. యోబు గ్రంథం 42:12. యెహోవా చాలండి. యోబునంటే దేవుడు మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? యోబు బిడ్డలు చనిపోయినప్పుడు ఏం చేశాడు? స్తోత్రం చెప్పాడు. ఆస్తి పోయినప్పుడు స్తోత్రం చెప్పాడు. రోగం వచ్చినప్పుడు స్తోత్రం చెప్పాడు. దీన్ని బట్టి ఆశీర్వదించింది, దీన్ని బట్టే కదండి? కాదండి, దీన్ని బట్టి కాదు దేవుడు ఆశీర్వదించింది. 2 అంతలుగా. దేని పట్టంటే చూద్దాం. యోబు గ్రంథము 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా దయచేసి. చాలండి, ఆశ్రయించబడటం కారణం ఏంటి తెలుసండి? క్షమించే మనసు కలిగి ఉన్నాడు యోబు. దేవుడు యోబుకు చెప్పాడు, స్తుతించాడు. బిడ్డలు పోయినప్పుడు స్తుతించాడు, భార్య దూషించినప్పుడు స్తుతించాడు, రోగం వచ్చినప్పుడు స్థితించాడు, ఆస్తి పోయిన. ఇలాంటి భక్తుడు ఎవరు లేరు అనుకున్నారు యోబుని చూసి. అయ్యగారికి లోపల ఒకటి ఉంది. ఏముంది తెలుసా? ఎవరికి కనపడింది ఒకటి ఉంది. క్షమించే మనసు లేదు యోబుకి. తన స్నేహితులు వచ్చి దూషించారు, భార్య వచ్చి దూషించింది. అసలు నిన్న ఒక్క మాట అంటే ఈ దినాల్లో తట్టుకుంటారండి? అసలు ఒక్క మాట అంటే అసలు ఎవడు పడట్లేదండి. చిన్న పిల్ల కాడి నుంచి ఎవడు కూడా అస్సలు వినట్లేదండి. క్షమించే మనసే లేదండి. నీ భర్తకి నేను ఒక మాట అంటే చాలు, పెట్టబెడదకి ఇంటికి వెళ్ళిపోతాం. అమ్మ దీంతో ఎందుకు లేరా బాబు గోళ, ఏదైనా అంటే వెళ్ళిపోద్ది, గొడవ చేసిద్ది అని చెప్పి తగ్గుంటమే తప్ప అడ్జస్ట్ అయిపోయి బతుకుతున్నారు ఈ రోజున. నీకు క్షమించే మనసు ఉంటేనే నువ్వు దీవించబడతావు. అంత్య దినములో నీకు క్షమించే మనసు ఉండాలి. ఎవరు నిన్న ఎవరు నేను దూషించినా నీ మనసు ఎలాగుండాలంటే క్షమించే మనసు, చిన్న పిల్ల లాంటి మనసు నీలో కలిగి ఉండాలంతే. లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదం అనేది చూడలేవు, నీ జీవితంలో నువ్వు నిలబడలేవు అన్నమాట. కీర్తన 128 1 వాక్యం మనం చదువుదాం.
యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా చాలండి. ఈ 1 నుంచి ఆఖరి వరకు చదివితే దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో అవన్నీ నువ్వు పొందుకుంటావు ఈ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 22:11. అబ్రాహాము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. పరలోకము నుండి అబ్రహామా పిలిచెను. చదమ్మా. చాలండి. దేవుడికి ఇష్టం లేనిది నువ్వు ఇచ్చేస్తావా దేవుడికి? నువ్వు ఏదైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావు ఈ రోజున, దేవుని గురించి ఒక సాక్ష్యం చెప్పాలండి. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి అని, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివని దేవుడిని గురించి ఒక టెస్టిమనీ చెప్పాలండి. ఈ రోజున నా గురించి మీరు గొప్ప చెప్పడం గొప్ప కాదండి, దేవుడు చెప్పాలి. నా గురించి దేవుడు చెప్పాలంతే. మనుషులు కాదు చెప్పాల్సింది. మనుషులు పొగుడుతారు, మనుషులు ఎన్నైనా చెప్తారు, కాదు, అది కాదు. దేవుడు నీ గురించి ఒక సాక్ష్యం పలకాలి అంతే. తినమలో నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా అని. ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడంట. చూసారా ఎంత భయంతో జీవిస్తున్నారో? యోబు చూడండి ఎంత భయం కలిగి ఉన్నాడో, అబ్రాహాము చూడండి ఎంత భయం కలిగి ఉన్నాడో, నోవహు చూడండి ఎంత నీతిగా ఉన్నాడో. ఈరోజు నువ్వు ఎలాగున్నావు? కొర్నేలు కూడా చూసుకుంటే తన కుటుంబం వారందరూ కలిసి ఒక భయం కలిగి ఉన్నాడంటండి. అందుకని పేతురుతో మాట్లాడి పేతుర్ని ఆ ఇంటికి పంపించాడు ఆశీర్వదిస్తానికి. ఈ మధ్యాహ్నం కాల సమయంలో ప్రభు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడాలి అంటాడు. కాపాడబడాలంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉందామా? అబ్రహాంలాగా భయం కలిగి ఉన్నామా? యోబులాగా మనం భయభక్తులు కలిగి ఉన్నామా? మనము ఒబేదేదుములాగా మందస్థాన్ని మనం ఇంట్లో తెచ్చిపెట్టుకుందామా? ఎలాగ మనం జీవిద్దామా? అందరు లేచి నిలబడదామా? ఈ రోజున రక్షణ పొందిన నువ్వు, నీకు భయం ఉందా? నీ ప్రవర్తన ఎలాగుంది? దేవుని మందిరంలో దశభాగం ఇస్తున్నావా? దేవుని సన్నిధిలో నోవాహులాగా దేవుని మాటకి లోబడి జీవిస్తున్నావా? ఒబేదేదుములాగా నువ్వు మందస్సం నీ ఇంట్లో పెట్టుకున్నావా? ఈ రోజున నీ ఇంట్లో ఏం మందస్సం ఉంది? టీవీ అని ఒక మందస్సాన్ని పెట్టుకున్నావు ఇంట్లో. ఈ రోజున సెల్ ఫోన్ ఒక మందస్సం నీ ఇంట్లో ఉంది. సెల్ ఫోన్లో గంటల తరబడి కూర్చొని చూస్తున్నావు. సెల్ ఫోన్లో సినిమాలో గంటల తరబడి కార్టూన్స్, సినిమాలు, సీరియల్ నువ్వు చూస్తున్నావు. నీ ఇంట్లో అది మందస్సంగా మారిపోయింది. ఈ రోజు చదువు, ఉద్యోగంలో, ఆరోగ్యంలో కారణం ఏంటి? నీ ఇంట్లో పాపము కలిగిన మందస్సం ఉంది. తీసేస్తావా ఈ రోజున మందస్సాన్ని? ఆ కేబుల్ వైర్ కట్ చేస్తావా? ఆ వైఫైని కట్ చేసుకుంటావా? ఎంతమంది యవనస్తులండి ఈ రోజున, ఎంతమంది దేవుని బిడ్డ, రక్షణ పడిన బిడ్డలు, బాప్టిజం తీసుకునే బిడ్డలు ఈ రోజున మందస్సము, సినిమాను ఒక మందస్సం అయిపోయింది. నీ ఇంట్లో ఒక సాతానుడు ఒక మందస్సాన్ని ఇచ్చాడు. ఒబేదేదుము లాంటి మందస్సము నీ ఇంట్లో ఉందా? సరి చేసుకుందాం ఈ రోజున. పశ్చాత్తాపడదాం, అందరు కళ్ళు మూసుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. ఈ రోజున దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నిన్ను ఆస్వాదించాలని కోరుకుంటున్నావా? నువ్వు ధైర్యం ఉందా? ఇప్పుడు నువ్వు అడుగుతావు, నన్ను ఆస్వాదించయ్యా, నన్ను కాపాడాయా అని అడుగుతావా? అడుగుదాం, ధైర్యంగా అడుగుదాం. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని వాక్యం చెప్పాడు, నిన్ను కాపాడబడాలని దేవునికి వాక్యం చెప్పాడు. ఈ రోజున అడుగుదాం దేవుని. ఈ రోజున భయపడద్దు. ఇది సరి చేసుకుందాం. మనం విడిచిపెడదాం మన బలహీనతల్ని, మన పాపాన్ని విడిచిపెడదాం. ఈ రోజున తన యందు భయభక్తులు కలిగి వారిని ఆశీర్వదిస్తాడంట దేవుడు. తన యందు భయభక్తులు కలిగి వారిని దేవుడు దీవిస్తాడనమాట. అడుగుదాం దేవుణ్ణి. దేవుని మందిరంలో మన ప్రవర్తన సరిగా లేదు, దశం భాగం మనం ఇవ్వలేదు, ఒబేదేదుము లాంటి మందస్సం మన దగ్గర లేదు.
అడుగుదాం దేవుని రోజున. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొరపెడదాం అందరము దేవుని సన్నిధిలో. ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, మేము చాలా బలహీనంగా ఉన్నప్పటికీ తండ్రి మాకు చాలిన దేవుడిగా, క్షమిస్తున్న దేవుడిగా మా మధ్య సంచరిస్తున్నాను. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు కోరుకున్న భక్తి మనలో లేకపోయినా ఆయన మనకు చాలిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? నాకు చాలిన దేవుడు అయ్యా, మేము ప్రార్థన చేసుకోకపోయినా, నీ మందసాన్ని మేము మోయకపోయినా నువ్వు మమ్మల్ని దీవిస్తున్న దేవుడు అని చెప్పి ఎంతమంది ఒప్పుకుంటున్నారు? వారందరినీ నిత్యంగా దేవుడు బలపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఎలుగెత్తి, ప్రభువా నువ్వు మాకు చాలిన దేవుడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు వచ్చానైనా అయ్యా, నీ స్వభావంతో నీ పోలికలకు మమ్మల్ని మార్చడానికి, మా శోధనలో వేదనలో మమ్మల్ని కాపాడేవు తండ్రి, మా బలహీనతలు మమ్మల్ని కాపాడేవని ప్రతి ఒక్కరు చెప్దాము. హల్లెలూయా, 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 అందరూ ఎలుగెత్తి హల్లెలూయా. ఆయన ప్రేమ తప్పించలేరు బిడ్డలారా. థ్యాంక్ యూ మా శిఖరం అందలప. ఆయన ప్రేమ అమూల్యమైన ప్రేమ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని నోరు తెరుద్దామా. నిజము కానీ మనం ప్రార్థన మన జీవాన్ని దేవుడు భద్రపరిచాడు, ఆయన కాపాడాడు. ఎంతో మంది భయంకరమైన వైరస్ తో చనిపోయారు, కానీ ఈ రోజుకి మనము బ్రతికే ఉన్నాము. హల్లెలూయా. కారణం దేవుడు మమ్మల్ని దీవించడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి, నీకు నాకు దేవుడు ఆశిస్తున్నాడు. మనం ఏదో భయభక్తులు కలిగి ఉన్నామనో, మందసాన్ని మోస్తున్నామనో దేవుడు మనం దీవించట్లేదు. కేవలం ఆయన ప్రేమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా జీవము నీలో దాచి ఉంచావు, మా జీవము నీలో దాచి ఉంచావు, ప్రతి మార్గములోనా కాపాడుచున్నావు, ప్రతి మార్గములోనా కాపాడుచున్నావు. అందుకే స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. చెప్తాం అందరము. స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. చెప్తామా. నాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను ఇయ్యా. అందుకే స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా, స్తుతి స్తోత్రం యేసయ్యా. వేదన శోధనలో మాకు తోడై ఉన్నావు, వేదన శోధనలో మాకు తోడై ఉన్నావు, నా ప్రతి కన్నీరు నీవే తుడిచావు. అవునయ్యా, మా ప్రతి కన్నీరు నీవే తుడిచావు. అందుకే స్తోత్రం
నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆమేన్. ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, 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 అభిషేకించనయ్యా, ఆరాధన నీకేనయ్యా, రబశరబరి కలబందలబా రబబబబరి కలబందలబా శరబరి కలబందలబా, ఆరాధన నీకేనయ్యా, గ్లోరీ, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆమేన్. ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, అభిషేకం ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, ఆమేన్. ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, గట్టిగా చేపట్టు కొడదాము. ఆత్మతో నింపయ్యా, నీ ఆత్మతో నింపయ్యా, ఆయన ఆత్మతో నింపడానికి ఇష్టపడుతున్నాడు ఈ మధ్యాహ్నము. ఆత్మతో నింపయ్యా, అగ్ని ఆత్మతో నింపుమయ్యా, మందసాని మోస్తానయ్యా, దీవెన పొందుతానయ్యా, మందసాని మోస్తానయ్యా, నీ దీవెన పొందుతానయ్యా, రబశరబరి బదలబా, హల్లెలూయా, ఆరాధన ఆరాధన నీకేనయ్యా, గ్లోరీ, ఆరాధన నీకే, అభిషేకం దిగుతుంది, ఆరాధన నీకేనయ్యా, పవర్, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆమేన్. ఆరాధన నీకేనయ్యా, స్తుతి నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, వందనాలు యేసు రాజా, వందనాలు యేసు రాజా, కోటి కోటి వందనాలయ్యా, కోటి కోటి వందనాలయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా.
మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా, ఎవరు మరిపించలేరు నీ ప్రేమను యేసయ్యా. మాకు చాలిన దేవుడవు నీవే యేసయ్యా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మాకు చాలిన దేవుడు అయ్యా. ఈ మధ్యాహ్నం అందరికీ చాలిన దేవుడు నువ్వు ఒక్కడివే తండ్రి. మా మధ్యనైనా నీ ఆత్మను తండ్రి దింపి రక్షనైనా బలపరిచిన దేవానికి స్తోత్రాలు తండ్రి. ఎన్ని స్తోత్రాలు నీకు చెల్లించినా నీ రుణము మేము తీర్చలేము రాజా. సిలువలో మా కోసము తండ్రి బలియాగమ చేసిన దేవుడునైనా, మా కోసము తండ్రి ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు ఒక్కడివే రాజా. నీ ప్రేమను మరిపించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు రాజా. నేనా బలహీనమైన మమ్ములను నువ్వు ప్రేమించినందుకే వందనాలు స్తోత్రం. దివాశారాబరి కలమందలప ఈ స్థలములో దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. అపవాది అనేకమైన పోరాటాలు కలిగించిన దేవుడు అంటున్నాడు, అంచెలంచెలుగా అంచెలంచెలుగా నేను మిమ్మల్ని హెచ్చిస్తున్న దేవుడు అని అంటున్నాడు. థ్యాంక్ యూ రిమా సిక్కర మందలప. నా మహిమను మీలో నేను కనుపరుస్తున్న దేవుడు అని అంటున్నాడు. ఇంకా నా మహిమ మీలో కనుపరచబోతున్నాను అంటున్నాడు. ఆయన ఆత్మ కార్యాలు ఆగిపోలేదు, ఆయన మహిమ కార్యాలు ఆగిపోలేదు. ఇదిగో బలమైన ఆత్మాభిషేకముతో అనేకమైన కార్యాలు మీ సంఘంలో దేవుడు చేయబోతున్నాను అంటున్నాడు. నేను శక్తిమంతుడను, నేను సర్వశక్తిమంతుడను. రిబాషారబరికలమందలప. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు పరిశీలించాడు మీ సంగమా, దేవుడు పరిశోధించాను అంటున్నాడు. అంతరంగాన్ని నేను పరిశోధించాను, మీ సంఘాన్ని నేను పరిశోధిస్తున్నాను, అన్ని విషయాలు నా కృపను విస్తరింపజేశాను అంటున్నాడు. రిబక్కర మందలప హల్బ దురబ శరబ రిక్కల మందలప. అనేకమైన పోరాటాలు, అనేకమైన నిందలు, అనేకమైన ఆటంకాలు మీ ఎదుట ఎన్నో కనిపించిన దేవుడు అంటున్నాడు, నా సన్నిధి మీకు ముందుగా పంపించాను అంటున్నాడు. నూతనమైన కృప ద్వారా ఇంకా నూతనమైన కార్యాలు మీ సంఘములో ప్రజల్లో దేవుడు చేయబోతున్నాడు. ఆయన కృప విస్తరిస్తుంది, నేను చూస్తున్నాను. విస్తరణ ఇంకా జరగబోతుంది. కుడి ఎడమలకు మీ కుటుంబాలు దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీ సంఘాన్ని వ్యాపింప చేయబోతున్నాడు. ఒకటి దేవుడు కోరుకుంటున్నాడు, నేను మీ పట్ల ఎలా నమ్మకంగా ఉన్నానో మీరు నా విషయంలో నమ్మకం కలిగి ఉండండి అంటున్నాడు. రిబాషారబరికలమందలప. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అన్ని పరిశీలించి దేవుడే మీకు సహాయం చేస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, థ్యాంక్ యూ లార్డ్. మీ కన్నీరు దేవుడు చూశాడు, మీరు పడిన వేదన చూశాను అంటున్నాడు. నేనే మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. థ్యాంక్ యూ రిమహల్క తెరమందలప. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. అధికమైన మేలులు మునుపటి కంటే ఇదిగో అధికమైన మేలులు నేను నా సంఘ బిడ్డల్లో జరిపించబోతున్నాను అంటున్నాడు. అధికమైన మేలులు కనిపిస్తున్నాయి, వాటిని పొందుకోవటానికి దేవుని సన్నిధే కోరుకోండి మధ్యాహ్నము. థ్యాంక్ యూ రిమా సిక్కర మందలప. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆయన కృపా బాహుల్యాన్ని ఈ స్థలంలో దేవుడు చాపి ఉంచటం నేను చూస్తున్నాను. ఒక దర్శనం. ఆయన కృపా బాహుల్యం మీకు తోడుగా ఉంది. ఏ విషయంలో భయపడద్దు బిడ్డలారా, ఏ విషయంలో కూడా చింతించద్దు. థ్యాంక్ యూ లార్డ్. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత అపాయకరమైన పరిస్థితులు మీకు ఎదురైనా దేవుడు అంటున్నాడు, నేను లోకాన్ని జయించినట్లుగా మీరును జయించుకుంటారంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చాలా కృప కనబడుతుంది. ఆయన మహిమ, ఆయన వెలుగుతో ఈ స్థలం అంతా దేవుడు నింపుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. అంధకార శక్తులను ఇదిగో నేను అనగా ద్రొక్కుచున్నాను అంటున్నాడు. రిబహుల్క తెరమందలప. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చాలా పోరాటాలు ఎదుర్కొన్నారు. మీ అంతరంగంలో ఇక్కడ ప్రతి ఒక్కరి హృదయాలు చాలా భయంకరమైన పోరాటాలు కనిపిస్తున్నాయి. నిందలు, మాటలతో గాయపరచబడిన హృదయాలు ఈ స్థలంలో ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నేనే మీకు చాలిన దేవుడను, నా ప్రేమే శాశ్వతమైన ప్రేమ అంటున్నాడు. థ్యాంక్ యూ జీసస్.
దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. ప్రియ సంగమా, మీ సంఘాన్ని దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. నిలబెట్టుకోండి, రాకడి వరకు నిలబడండి. దేవుడు అంచెలంచెలుగా, ఒకటే స్వరం వినబడుతుంది నాకు, అంచెలంచెలుగా నేను విస్తరింప చేయబోతున్నాను అంటున్నాడు. ఇంకా విస్తరింప చేయబోతున్నాను అంటున్నాడు. నా కార్యాలు ఆగిపోవు అంటున్నాడు. ఆమెన్. హల్బా రిక్కల మందలప. మనం చేయాల్సింది ఒకటే, మనం ముందుకి కొనసాగాలి. ఆగిపోకుండా విశ్వాసంలో, ప్రార్థనలో మనం ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందుకే సాగిపోవటానికే దేవుడు మీకు కృపనివ్వబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చిన్న మందగా ఉన్నారని బాధపడద్దు. దేవుడు విస్తరించబోతున్నాడు. విస్తారమైన ఆత్మను దేవుడు తీసుకొని రాబోతున్నాడు. నమ్మకంగా నిలిచి ఉండమంటున్నాడు. దిగులు చెందద్దు, నేనే మీకు సహాయం చేస్తానంటున్నాడు. థ్యాంక్ యూ రిమహల్ కథరమందల ఫామ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్వానుభవంతో చెప్తున్నాను బిడ్డలారా, స్వానుభవంతో చెప్తున్నాను. ఈరోజు తన దాసుడి ద్వారా కూడా అమూల్యమైనటువంటి హెచ్చరికలు మనకు తెలియదు. అలాగే ప్రియ కుమార్తె ద్వారా నా తండ్రి ప్రవచనాత్మకమైనటువంటి పలుకులు పలికించి మా ఎడల మీకు ఎంత కృప ఉన్నదో, ఎంత హెచ్చింపు మమ్మల్ని చేయబోతున్నారో ముందుగానే తెలియజేసినందుకు స్తోత్రాలు. మాకే కాదు, ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా విన్నారుగా ప్రభు మాటలు. వినుంటే ఇంకెంతకంటే భాగ్యం ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో? మీకు కూడా మాతో కలిసి ఈ ఆరాధనలో పాలు పంచుకుంటున్నా మిమ్మల్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. మిమ్మల్ని కూడా మా సంఘంలో ఒక సభ్యుల్లాగే అనుకొని మాకిచ్చిన కృప, మాకిచ్చిన అంచెలంచెల విస్తరణ, మాకిచ్చినటువంటి కృప మా మీద ఎలా ప్రభు హస్తము చాపబడి ఉందో మీ మీద కూడా ఆ సమయంలో చాపబడి ఉంటుంది. కనుక ధైర్యం తెచ్చుకోండి. ప్రభు ఆ స్తోత్రం నాయనా. ఇటువంటి ధన్యకరమైన స్థితిలో ఈ మాసాంతరపు నా తండ్రి పునరుద్ధాన దినపు ఆరాధనలో మేము పొందుకున్నట్టుకు మీ కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. కూర్చోండి అమ్మ, దయచేసి కూర్చోండి. మంచిది. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్నట్టుకు సిద్ధపడి వచ్చిన ఆ బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రభువు మీకు చేసిన మేళ్లను బట్టి లేదా మీ దశమ భాగములు, అలాగే మొక్కుబడి కానుకలు కొన్ని ఉంటాయి. ఏదైనా సరే మంచిది. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా స్తోత్రం నాయన. నీ ప్రియకుమారుడు దాసు జీవితంలో మీరు అనేకమైన మేలు చేశారు. అపారమైన కృపతో ఇప్పటి వరకు బిడ్డను నడిపించారయ్యా. మరి ఈ కృతజ్ఞత కానుక ఆ బిడ్డ పొందుకున్న ఒక మేలును బట్టి సమర్పించుకున్నాడని నేను విశ్వసిస్తూ ముందుగా ఈ కానుకను మీరు అంగీకరించండి, మీరు స్వీకరించండి నాయన. నూరంతల ప్రతిఫలము, ఆశీర్వాదము తనకు, తన భార్యకు, కుమారుడికి, కుమార్తెకు, అలాగే వారి కుటుంబీకులకు కూడా అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆయన తగ్గించేసానమ్మా. బన్నీ ఒక్కొక్కరు పెంచి అన్ని ఇందాక లోడ్ పడేట్టు తగ్గించేసాను.
సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థనకు ముందు ఒక చిన్న ప్రకటన. గడిచిన 2వ తారీఖు నుంచి ఉంటున్నాను. ఎవరెవరో కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు చేసి ఈ సన్నిధానానికి నడిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఒక మాట ఇచ్చారు, వాగ్దానం ఇచ్చారంటే అది ఖచ్చితంగా 100కి 200% నెరవేరుద్ది. మనమే ప్రభువా అంటాము, ఆ తర్వాత కొంచెం నిర్లక్ష్యం చూపిస్తాం. ఏది ఏమైనా మరి సాయంత్రం పూట జరిగే 7:30 నుంచి 9 గంటల వరకు జరిగే ఆ శిలువజాన ఆరాధనలో మీరు తప్పకుండా, ఇక మిగిలిన రోజులు ఇప్పటికి 22 రోజులు అయిపోయాయి, ఇంకా 18 రోజులు కూడా లేదు. గుడ్ ఫ్రైడే, నిశ్శబ్ద శనివారం, ఈస్టర్, ఈ 3 దినాలు తీసేస్తే మనకు ఉండేది 15 రోజులే శిలువజానాలు. వినియోగించుకోండి. ఇంట్లో పనులున్నాయి. చిన్నోడు కాళ్ళు పట్టుకొని కదలనీయటం అంకుల్. అదేంటి అంకుల్ టైం మార్చకూడదా? మాకు ఇష్టమైన సీరియల్ అప్పుడు వస్తుంది. ఈ సాకులు చెప్పబాకండి. ఆయన కూడా సీరియల్స్ చూసుకుంటా కూర్చుంటే ఈ పాటికి మన పని అయిపోయి ఉండేది. రష్యా వాడు మిసైల్ అటు వదిలాడు కదా, ఎక్కడికి? ఉక్రెయిన్కి. మిస్ కొట్టింది అనుకోండి, దాంట్లో ఏదైనా కంప్యూటర్ ఫాల్ట్ వస్తే వచ్చి నన్నెత్తిన పడుద్ది మనకి. ఎందుకని పట్టలేదు? మాట తప్పని దేవుడు ఆయన. కనుక శ్రద్ధ చూపిద్దాం, సాకులు మానేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. తప్పకుండా అందరు ప్రార్థన చేయించుకుని అయ్యగారితోటి వెళ్ళండి. ప్రార్థన చేసుకుందామా? అరే ప్రార్థన అంటే లేవడానికి కూడా అంత నిదానం ఇద్దమ్మా. పెద్దోళ్ళు అయితే సరే, మీరు యవ్వన బిడ్డలు బలవంతంగా లేస్తున్నారు. అక్కడ రాత్రే తెలిసింది నాకు ఒక సాక్ష్యం. ఈ చర్చిలో ఒక బ్యాచ్ కూర్చుంటారంటారా ఈ శిలువజాన ఆరాధనలో, అంత ఈ సైజు వాళ్ళే. నేను ప్రార్థన అనంగంలోని ఫస్ట్ డే చెప్పా, ప్రార్థన అనంగంలోని మోకరించండి అని. ఇక 5-6 మంది పడిపోతారంట మోకాళ్ళ మీద. చెప్తున్నారు చూస్తున్నాడు పెద్దలు. వాళ్ళకి ఏంటన్నా అంత భక్తి, మోకాళ్ళ మీద పడి నిద్రపోతున్నారో ఏమో తెలియదు కానీ మొత్తం మీద మోకరిస్తున్నారు, నువ్వు ఆమెనన్నదాకా అంటున్నారు. కాబట్టి చిన్న బిడ్డలోనే అంత ఆసక్తి వస్తుంది కనుక, మనకు అలవాటు లేదు కనుక కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. నేను ఎట్లా ప్రాక్టీస్ చేయలేను, నాకు శరీరం కూడా సహకరించదు. నా బదులు మీరే మోకాళ్ళు వేయండి. దేవునికి స్తోత్రం. వేయండి. నవ్వుతానే నుంచున్నారేంటి? వేయగలిగిన వాళ్ళు వేయండి. అది వెరీ గుడ్, వెరీ గుడ్. కనికర పూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ మాసాంతరపు పునరుద్ధాన కూడికను నా తండ్రి, ఈ ఆరాధనను అద్భుతమైన ఆరాధనగా మంచినందుకు స్తోత్రాలు. ముఖ్యంగా నీ ప్రియకుమారుడు కుమార్తెనైన రాజశేఖర్ పాల్ గారిని, గోల్డమ్మను ఈ సన్నిధానానికి ప్రతి 4వ వారం పంపించి ఎన్నో అనుమానాలతో, ఎన్నో అవమానాలతో, కృంగి నలిగిన విరిగిన హృదయాలతో కొంతమంది ఉండగా సంతోషంగా సమాధానంగా ఉంటూ సన్నిధిని మర్చిపోతున్నటువంటి కొంతమంది ఉండగా, అందరికీ ఉపయోగకరమైన ఉపయుక్తమైనటువంటి సందేశాన్ని ఆ బిడ్డల ద్వారా మీరు మాట్లాడమే కాకుండా ప్రవచనాత్మకంగా ధైర్యపరిచే ప్రవచనాలు మాకు వెలువరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ప్రార్థన చేసి ప్రారంభించాం. మీ అధ్యక్షతకు ఈ ఆరాధనను అప్పచెప్పుకున్నాం. మీ అధ్యక్షతలో ఎంతో అద్భుతంగా నీ నామమునకు మహిమకరంగా ఈ ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిచర్యలో వాడబడిన, వాక్య పరిచర్యలో వాడబడిన నీ దాసుని నాయన, తన సతీమణి, 2 కుమారుడు కుమార్తెను, వారి పరిచర్యను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే అయ్యగారు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా, దూర ప్రాంతము ప్రతిదినము ప్రయాణం చేస్తుంటారు. దాని గురించే కాదు నాయన, సువార్త గురించి ఎన్నో ఊర్లు తిరుగుతుంటారు నా తండ్రి. ఎండలు ముదిరిపోతున్నాయి నా తండ్రి. ఏ ఎండ, ఏ కీడు ఆ బిడ్డకు హాని చేయకుండా మీ యొక్క రెక్కల నీడలో బిడ్డను కాచి కాపాడుతూ మీ యొక్క పరిచర్లో వాడుకోమని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను
ఆన్లైన్లో ఉన్న ప్రతి బిడ్డను అదే కృప, అదే కాపుదలను అనుగ్రహించి సురక్షితమైన క్షేమకరమైన ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇమ్మని వేడుకుంటున్నాను. అలాగే బిడ్డలు నాయన కృతజ్ఞత కానుక సమర్పించుకున్న దాసుని, అలాగే నా ప్రభువా సంఘ కానుకల కొరకు వారి గుప్పెళ్ళు విప్పిన నీ ప్రియ కుమారులు కుమార్తెలకు ఆ యొక్క కానుకలు మీరు స్వీకరించండి, అంగీకరించండి. బిడ్డలకు నూరింతల ప్రతిఫలము ఆశీర్వాదము దయచేయండి. ముఖ్యముగా కొంత లేమి కాదు కానీ నా తండ్రి అవసరతలో ఉన్న ఆర్థికంగా దెబ్బతిన్న బిడ్డల గురించి ఈ నీ సన్నిధిలో ప్రత్యేకంగా విజ్ఞాపన చేస్తున్నాను. కృప చూపించండి నాయన, కార్యము చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నాయన ఆరోగ్యవంతులుగా చేయమని వేడుకుంటున్నాను. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలముల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. ఆల్రెడీ గర్భఫలాన్ని పొందుకొని నా తండ్రి నవమాసములు మోయుటకు సిద్ధపడి ఉన్న ఆ గర్భంలో ఎదుగుతున్న బిడ్డలను మీ కృపలో ఆరోగ్యవంతంగా ఎదుగుటకు కృప చూపించండి. ఒక క్షేమకరమైన ప్రసవం ద్వారా వారికి ఆరోగ్యకరమైన బిడ్డలను దయచేయమని వేడుకొచ్చున్నాను. వివాహములు కావలసిన బిడ్డలకు సకాలంలో వివాహములు జరగక కొంత ఏజ్ బారైన బిడ్డలు, నిరాశ నిస్పృహలతో ఉన్న వారిని మీరు దర్శించి మీరు మాట్లాడి వారికి చక్కని క్రైస్తవ కుటుంబంలోని బిడ్డల ద్వారా వివాహ సంబంధాలు ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాను. అలాగే నాయన మరలా రేపు సాయంత్రం జరగబోతున్నటువంటి శిలువజాన ఆరాధనలో మేమందరం కలుసుకునే వరకు నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో మమ్ములను ఆన్లైన్లో మాతో పాటు పాలు పంచుకుంటున్న మా ప్రియ సహోదరి నా చెల్లి జయసుందరిని, తన కుమార్తెను, కుమారుడు అలాగే మనవడిని దీవించింది. అలాగే జోనె జార్జిని జ్ఞాపకం చేసుకునండి. జోసెఫ్ కరుణాకర్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ పెట్టుకున్న శారీరక బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల, శాశ్వతమైన స్వస్థతను కలుగచేయండి. నా ప్రభువా నా దేవా సుధాకర్ను, వెంకటేశ్వరుని జ్ఞాపకం చేసుకునండి. మేరమ్మను జ్ఞాపకం చేసుకునండి నా తండ్రి. అలాగే నా తండ్రి సతీష్ అనే కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. వీరందరి కుటుంబాల్లో కూడా శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములు నింపమని కోరుకుంటూ నా ప్రభువా నా దేవా సురక్షితంగా క్షేమముగా ఈ మందిరానికి తీసుకొచ్చారు. ఆనందంగా ఆరాధించుకునే కృపనిచ్చి నడిపింపు దయచేశారు. తిరిగి మరలా మా గృహాలకి అంతకంటే క్షేమంగా సురక్షితంగా చేర్చమని కోరుకుంటూ మా సమస్త పాపములు క్షమించి సకల దీవులతో నింపినేటి దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపి పంపుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీదను నెరవేర్చబడునుగాక. మా ఎనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకును, వారి కుటుంబీకులకును, అలాగే ఆన్లైన్లో పాలు పంచుకుంటున్న ప్రతి కుటుంబీకులకును, ప్రతి బిడ్డలకును, వారి కుటుంబీకులకును, బంధుమిత్రులకును, మరి స్నేహితులకును కూడా, మరి సకల పరిశుద్ధులకు కూడా ఈ యొక్క గొప్ప భాగ్యము దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నీ సత్య ఈ మాయి మీద క్రమార ప్రేమ వర్షభూ కృమ్మారించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుడి మీతో ఉండును గాక. ఆమేన్.